ఈ నెల 29వ తారీఖున అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య గ్రహణంతో కూడుకొని వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనది అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. ఈ అమావాస్య రోజున మీరు ఈ 2 వస్తువులను గనక ఇంటికి తీసుకొచ్చుకుంటే మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరము కూడా కాదు. అంతేకాకుండా 7 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతమవుతుంది. ఎందుకు అనంటే ఈ వస్తువులు వచ్చేటప్పటికి అదృష్ట వస్తువులుగా చెప్పుకోవచ్చు. ఈ వస్తువులతో పాటుగా మనకు సాక్షాత్తు లక్ష్మీదేవిని మనం ఇంటికి తీసుకొచ్చుకున్నట్లే అని చెప్పేసేసి మనకు పురాణాలు చెప్పటం అనేది జరుగుతుంది. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, అలాగే పవిత్రమైనటువంటివి కాబట్టి ఈ వస్తువులను గనక తీసుకొచ్చుకుంటే మీ సుడి తిరుగుతుందని, మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ అమావాస్యకు ఇంకొక ప్రత్యేక స్థానం ఉంది. ఏంటి అనంటే ఉగాదికి ముందు రోజు మనకి ఈ అమావాస్య వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రావటం అనేది చాలా చాలా విశేషం అనమాట. అంటే మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొట్టడానికి, చెడును మొత్తాన్ని తీసేసేయటానికే ఈ అమావాస్య వస్తుందని చెప్పేసేసి మనకు పెద్ద పెద్ద పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా ఏంటి అనేది, మంచి చెడులు చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ అమావాస్య ఏంటంటే మనకి సూర్యగ్రహణంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఇది ఈ 29వ తారీఖున ఈ గ్రహణము రాత్రి 6:20 ప్రారంభమయ్యి 9:50 ముగుస్తుంది. కాబట్టి ఇది మనకి రాత్రి సమయంలో ఏర్పడుతుంది. అంటే సూర్యాస్తమయం సమయం తర్వాత ఏర్పడుతుంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా నియమాలంటూ ఏమీ లేవు. కాకపోతే కాస్త గర్భిణీ స్త్రీలొక్కళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అంటే బయటికి రాకుండా, అలాగే ఏదన్నా కూరగాయలు అది కట్ చేయకుండా, ఏదన్నా విరగతీయటాలు కానీ ఇలాంటివి చేయటం కానీ, కొంచెం ఏదన్నా అరవటము ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి పనులు చేయటం వలన గర్భిణీ స్త్రీలకు కొంచెం ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఒక్కళ్ళు జాగ్రత్త తీసుకోండి. మిగిలిన వారైతే ఎవ్వరూ కూడా ఏమి చేయాల్సినటువంటి పని లేదని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. ఈ అమావాస్య ఏంటంటే మనకు చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి, అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవటానికి ఇలా చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుందన్నమాట. మనము ముందు చెప్పుకున్నట్లుగా ఈ అమావాస్య ఏంటంటే ఉగాదికి ముందు రోజు రావటం వలన చాలా ఇది విశేషంగా చెప్పటం అనేది జరుగుతుంది. ఎందుకనంటే మనకి ఉగాది అనంటే కొత్త సంవత్సరంతో సమానం. మన భారతీయులకు వచ్చేటప్పటికి ఇది కొత్త సంవత్సరంతో సమానం. మనం ఏంటంటే జనవరి 1 ఎలాగైతే మనకి చేసుకుంటారో ఇది మనకి మన భారతదేశం వైపు వాళ్ళు ఈ ఉగాది పండుగని అంత గొప్పగా చేసుకుంటూ ఉంటారనమాట. అంటే మన జీవితంలో మంచి ఎదుగుదలకు, అలాగే మనం ఇంకా ముందుకు వెళ్ళటానికి ఈ ఉగాది పండుగని చేసుకుంటూ ఉంటాము. కాబట్టి దానికి ముందు రోజున మనకు అమావాస్య వచ్చింది కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి చాలా వరకు కూడా దరిద్ర బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎంత సంపాదించినా కూడా మాకు అసలు కలిసి రావటం లేదు, అది ఇదని చెప్పేసేసి చాలామందిని కూడా ఇబ్బంది పడతా ఉంటామండి. అలాంటి ఆ చెడుని ఏదన్నా తీసేసుకోవటానికి మీరు ఆ రోజున ఈ వస్తువులను తెచ్చుకోవటం వలన మీరు లక్ష్మీదేవిని సాక్షాత్తు ఆ వస్తువుల రూపంలో తీసుకొచ్చుకున్నట్లు అని చెప్పేసేసి మనకు పురాణాలు చెప్పటం అనేది జరుగుతుంది. ఇక గ్రహణము అనంటే కాస్తో కూస్తో కీడు అనేది ఉంటుంది. కాస్త గ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటించాలి అని చెప్పేసేసి మనకి చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు చెప్పటం అనేది జరుగుతుంది. అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ లేకపోయినా ఆ రోజున మాత్రం ఖచ్చితంగా ఇల్లు శుభ్రంగా తుడుచుకోవాలి. ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో వచ్చేటప్పటికి కాస్త రాళ్ళ ఉప్పు కానీ లేదా పసుపు కానీ, ఇంకా మీకు అవకాశం ఉంటే ఆ నీళ్ళల్లో కాస్త వేపాకులు వేసుకొని కూడా మీరు ఆ ఇంటిని తుడుచుకోవటం ఇలాంటివి చేయటం వలన మనకు ఆ అమావాస్య తాలూకా కొన్ని దోషాలు ఏదన్నా ఉన్నా కూడా అవి మన ఇంటి మీద పడకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడు కూడా ఆ నీటి రూపంలో మొత్తం మనకు బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇల్లు తుడుచుకోండి. అలాగే తల స్నానం అనేది తప్పనిసరిగా చేయాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు అమావాస్య అంటే తలస్నానం చేయకూడదు, దీపారాధన చేయకూడదు, అది ఇదని చెప్పేసి కొన్ని అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు కూడా అనుకోకూడదండి.
ముఖ్యంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ అమావాస్య సమయంలో ఏంటంటే లక్ష్మీదేవి భూలోకాన సంచరిస్తూ ఉంటుంది అని చెప్పేసేసి మనకి పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. కాబట్టి అమావాస్యకు కూడా చాలా విశిష్టత ఉంది. అమావాస్య రోజున మీరు చక్కగా ఇల్లు, వాకిళ్ళు శుభ్రం చేసుకొని మీరు కూడా తలస్నానాలు చేసేసి లక్ష్మీదేవి ముందల ఒక్క దీపం వెలిగించినట్లయితే మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ పోయి, మీకున్నటువంటి డబ్బుకు సంబంధించి ఏదైతే సతమతమైపోతున్నారో, ఎంత కష్టపడినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా లేక మేము ఇబ్బంది పడిపోతున్నాము, ఇంకా మేము అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది, కుటుంబంలో రకరకాలైనటువంటి సమస్యలు అనేవి వస్తున్నాయి, మనశ్శాంతి లేదు, చికాకు, భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలు, ఇట్లా చాలా రకాలుగా ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి సమస్యలన్నీ కూడా ఇంటి పరంగా అవ్వచ్చు, మనుషుల పరంగా అవ్వచ్చు, ఇట్లా నరదిష్టి ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవటానికి మీరు అమావాస్య రోజున లక్ష్మీదేవి ముందల కానీ లేదా మామూలుగానైనా సరే మీరు ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీకున్నటువంటి చాలా వరకు కూడా సమస్యలు క్లియర్ అయిపోవటానికి అవకాశం అనేది ఉంటుందండి. కాబట్టి మీ స్తోమతకు తగ్గట్లుగా మీరు చేసుకోగలిగిన మీ శక్తికి ఆర్భాటాలు ఏమీ లేకుండా సింపుల్గానైనా సరే మీరు దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఆ రోజున ఏంటంటే తప్పకుండా కొన్ని నియమాలు అయితే పాటించాలి. ఈ అమావాస్య రోజున ఏంటి అని అంటే కాస్త గోళ్ళు కత్తిరించటము, గోళ్ళు కొంతమంది నోట్లో పెట్టుకొని కొరుక్కోవటం అవ్వచ్చు. అలాగే తలస్నానాలు చేయకుండా అంటే జుట్టంతా విరబోసుకొని తిరగటము, ఇంట్లో పెద్దవాళ్ళు శాపనార్థాలు పెట్టుకోవటము, గొడవలు పడటము, లేకపోతే ఏదన్నా దూర ప్రయాణాలకు మీరు వెళ్ళాల్సి రావటము, ఇట్లాంటివి అంటే మాంసాహారాలు వండుకోవటము, ఇలాంటి పనులనేవి మీరు పూర్తిగా మానుకోవాలి. అలాగే అమావాస్య రోజున నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా ధరించకూడదు. మీరు రోడ్డున నడిచేటప్పుడు కూడా చూసుకొని నడుచుకోవాలి. ఎందుకంటే చాలామంది కూడా దిష్టిలని, పరిహారాలని, అవని ఇవని చేసుకొని నలుగురు నడిచేటటువంటి దారిలో వేస్తూ ఉంటారనమాట. అవి తొక్కాలి, వారికి ఆ దోషాలు అంటుకోవాలని చెప్పేసేసి చాలా ఇదితో చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మనం తెలిసి తెలియక ఏదన్నా తొక్కినా మన కాళ్ళ వెంట రాకుండా ఉండాలి అని అంటే చూసుకునేటప్పుడు, అసలు నడిచేటప్పుడు కూడా చూసుకొని జాగ్రత్తగా నడవండి. ఇక అలా ఏదన్నా తెలిసి తెలియక మనం తొక్కినా కూడా అవి మన కాళ్ళ వెంట మన ఇంట్లోకి రాకుండా ఉండాలి అని అంటే మీరు మర్చిపోకుండా శుభ్రంగా కాళ్ళు కడుక్కొని తర్వాత మీరు ఇంట్లోకి రావటం వలన తెలిసి తెలియక ఏదన్నా తాకినా కూడా ఆ దోషాలన్నీ పూర్తిగా పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు అనంటే ఈ అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేసుకున్నా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది చేయాలి. ఇక ఆ 2 వస్తువుల విషయానికి వచ్చేటప్పటికి అందులో మొట్టమొదటి వస్తువు వచ్చి రాళ్ళ ఉప్పు అనండి. రాళ్ళ ఉప్పు అంటే రాక్ సాల్ట్ అంటారు, కళ్ళు ఉప్పు అంటారు, దొడ్డు ఉప్పు అంటారు, ఇట్లా మీ ప్రాంతాలను బట్టి పిలుచుకుంటూ ఉంటారు కదా. అటువంటి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఒకటి తీసుకొచ్చుకోండి. ఎందుకు అనంటే రాళ్ళ ఉప్పు అనేది చాలా చాలా శక్తివంతమైనది. ఉప్పు అనంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా చెప్పుకోవచ్చు. సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పును మనం గనక తీసుకొచ్చుకుంటే ఒక ఉప్పు ప్యాకెట్ని చిన్నదైనా చాలండి, ఒక 10 రూపాయల ప్యాకెట్ అయినా సరిపోతుంది. అది తీసుకొచ్చుకోవటం వలన ఆ ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి సాక్షాత్తు మనం ఆ అమ్మని ఇంట్లోకి తీసుకొచ్చుకున్నట్లే. ఇంకా ఉప్పును తెచ్చుకోవటం వలన మీకున్నటువంటి అప్పుల బాధలు కూడా తీరుతాయి, మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న ప్యాకెట్ అయినా సరే మీరు రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకోండి. ఇక రెండవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే ధనియాలు. ధనియాలు అనంటే మనకి సుగంధ ద్రవ్యాలలో ఒకటి, చిన్న చిన్నవిగా ఉంటాయండి. ఈ ధనియాలు చాలా చాలా శక్తివంతమైనవి, చాలా పవిత్రమైనవి అనమాట. అంటే ధనియాలను మనం లక్ష్మీదేవి రూపాలుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ ధనియాలను మీరు తీసుకొచ్చుకోవటం వలన చాలా వరకు కూడా మన సమస్యలన్నీ కూడా పోయి ధనపరంగా మన యొక్క ధనాభివృద్ధిని పెంచడానికి ఈ ధనియాలు అనేవి చాలా బాగా సహాయపడతాయి అన్నమాట. మీకు డబ్బు పరంగా ఉన్నటువంటి ఎటువంటి సమస్యలను తీసేయటానికైనా చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. అంటే ధనియాల్లో కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుందని చెప్పేసేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది. అవి కూడా తీసుకొచ్చుకోండి. ఇక మూడవ వస్తువు వచ్చేటప్పటికి కొబ్బరికాయ అండి. ఒక్క చిన్నది కొబ్బరికాయ అయినా సరే మీరు తప్పనిసరిగా తీసుకొచ్చుకోండి. కొబ్బరికాయని మీరు తీసుకొచ్చుకోవటం వల్ల ఏంటి అనంటే ఆ కొబ్బరికాయని ఆ రోజున అమావాస్య రోజున మీరు తీసుకొచ్చుకొని మీ ఎడమ చేత్తో పట్టుకొని మీ ఇంటి గుమ్మం ముందల నుంచొని మీ చుట్టూ అంటే చుట్టూతా తిప్పేసేసి ఆ కొబ్బరికాయని అంటే వాకిలి ముందల
బయట డోరు ముందల వాకిట్లో ఎడమ చెత్తు పగలగొట్టేసేసేయండి. అంటే చక్కలుగా ముక్కలుగా పగిలిపోవాలి ఆ కొబ్బరికాయ. దిష్టి తీసేసి అలా కొబ్బరికాయని విసిరేసేయాలన్నమాట. అలా చేయటం వలన ఏంటి అనంటే ఈ అమావాస్య వల్ల ఏదన్నా కాస్తో కూస్తో ఏదన్నా ఎఫెక్ట్ ఉన్నా అది మన ఇంటిలోకి ప్రవేశించకుండా ఉండటానికి, అలాగే ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి అండి చాలామంది కూడా పట్టించుకోకపోయినా కూడా నరదిష్టి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందన్నమాట. అంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు, మన ఎదుగుదలను చూడలేక మనకు రకరకాలుగా అడ్డంకులు కలిగిస్తూ ఉంటారు. మన ముందు ఒక మాట, మన వెనక ఒక మాట, మనం ఎప్పుడు ఏడుస్తామా, మనం ఎప్పుడు బాధపడతామా అని చెప్పేసేసి చాలా ఎదురు చూస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ ఏడుపులు ఒకటి కాకపోతే ఒకటైనా తగిలి మనకు కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు ఒక్క కొబ్బరికాయని తీసుకొచ్చుకొని మీ ఎడమ చేత్తో ఇంటి గుమ్మం ముందల నుంచొని చక్కగా తిప్పేసేసి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసుకొని దాన్ని విసిరి పగలగొట్టేసేసేయండి. తర్వాత ఆ ముక్కలను తీసేసి మీరు ఎవ్వరి తొక్కని చోట మీరు విసిరేసేయండి. అలా చేయటం వలన మీకున్నటువంటి నరదిష్టి ప్రభావం, మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు, అలాగే బయట నుంచి మనకి ఎటువంటి చెడు ప్రవేశించకుండా ఉండటం కోసం ఈ ఈ చిన్న పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ వస్తువులను తీసుకొచ్చుకోండి. ఈ వస్తువులని రాళ్ల ఉప్పును అలాగే ధనియాలను తీసుకొచ్చుకొని మీరు పూజ చేసినప్పుడు మీ పూజ గదిలో ఉంచండి. అంటే దేవుడి ముందల కాసేపు ఉంచేసేయండి, 1 గంట సేపు అట్లా ఉంచేసేయండి. అలా ఉంచిన తర్వాత మీరు మామూలుగా వాడుకోవచ్చు అనమాట. ఈ ఉప్పును వచ్చేటప్పటికి మీరు వంటల్లో వాడుకోవచ్చు, లేదా దిష్టిపరంగా వాడుకోవచ్చు. ఇట్లా కొన్ని పరిహారాలకు మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ధనియాలను కూడా మీరు చక్కగా వంట సమయాల్లో ఈ సుగంధ ద్రవ్యాలకు మసాలా పొడిలాగా అట్లాగైనా సరే మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అమావాస్య రోజున తీసుకొచ్చుకున్నాం కదండి, మరి వీటిని మనం వాడుకోవచ్చా లేదా అనే చెప్పేటటువంటి సందేహం మీకు ఏమీ ఉండదండి. ఏమీ అవసరం లేదు. ఎందుకంటే చక్కగా వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే మాత్రం ఉండదు. ఇక మీరు ఈ రాళ్ళ ఉప్పును ఏం చేస్తారంటే తర్వాత ఒక గాజు బౌల్లోకి రాళ్ళ ఉప్పును తీసుకోండి. తర్వాత ఆ ఉప్పులో మీరు వచ్చేటప్పటికి 1 స్పూను నలుపు రంగులో ఆవాలు ఉంటాయి కదండి, ఆ నలుపు రంగులో ఉన్నటువంటి ఆవాలు 1 స్పూను, అలాగే దాని మీద వచ్చేటప్పటికి 1 చిటికెడు పసుపు వేసేసి ఆ రాళ్ళ ఉప్పును మీరు మీ బీరువా కింద పెట్టేసేసేయండి. ఆ రోజున అమావాస్య రోజున మీరు అట్లా బీరువా కింద పెట్టేసేసేయండి. అలా చేయటం వల్ల ఏంటి అనంటే మీకు ధనపరంగా ఏదన్నా సమస్యలు ఉన్నాయి, మాకు బీరువాలో నుంచి డబ్బులు తీయటమే కానీ అసలు బీరువాలో పెట్టడం అనేది ఉండటం లేదు, అంటే డబ్బు నీటికి లాగా ఖర్చు అయిపోతుంది, ఎంత సంపాదించినా కూడా డబ్బు మాకు నిలబడట్లేదు, మాకు బీరువాలో డబ్బు అనేది పుష్కలంగా ఉండాలి, ఖర్చులు తగ్గాలి, మాకు అనుకూలంగా ఉండాలి, అప్పుల సమస్యలు తీరాలి, మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి అని అంటే మనం బీరువాలోనే పెట్టుకుంటాం. కాబట్టి డబ్బు కానివ్వండి, బంగారం కానివ్వండి, కాబట్టి ఆ బీరువా కింద మీరు ఇట్లా ఒక గాజు బౌల్లో వచ్చేటప్పటికి కాస్త 1 గుప్పెడు ఉప్పు, రాళ్ళ ఉప్పు వేసేసి దాని మీద 1 నల్ల స్పూను, 1 స్పూన్ వచ్చేటప్పటికి నలుపు రంగు ఆవాలు, కొంచెం చిటికెడంత పసుపు వేసేసి పెట్టేసేసి అట్లా ఉంచేసేయండి. అలా ఉంచి 24 గంటల సమయం వరకు ఉంచేసేసి మరుసటి రోజు మీరు తీసేసి దాన్ని ఎక్కడన్నా చెట్టు మొదట్లో కానీ ఎక్కడన్నా పారే నీళ్ళల్లో కానీ పోసేయటం వలన మీకు ఉన్నటువంటి ఆ చెడు శక్తి ఏదన్నా ఉన్నా కూడా అది మొత్తాన్ని గ్రహించేసి అది పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు బీరువాలో చక్కగా డబ్బులు ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది, ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఏంటంటే మీరు ఆ రాళ్ళ ఉప్పులో మీరు దేవుడి దగ్గర పెట్టుకుంటారు కదా, ఆ ఉప్పులో వచ్చేటప్పటికి మీరు డబ్బులు ఒక ₹11 కానివ్వండి, లేకపోతే ఒక 116 కానీ ఇట్లా అయినా సరే మీరు పెట్టుకొని కాసేపు ఉంచుకొని లక్ష్మీదేవి ముందల తర్వాత ఆ డబ్బుల్ని మీరు బీరువాలో పెట్టుకుంటే మీకు బీరువాలోకి కూడా ఇంకా ధనపరంగా ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా పోతాయి అన్నమాట. కాబట్టి చక్కగా సింపుల్గా ఈ చిన్న పరిహారాలు చేసేసుకోండి. ఈ 2 వస్తువులను తీసుకొచ్చుకోండి, మీకు తిరుగు ఉండదు. అమావాస్య వలన ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఉగాది ముందల మీరు ఇలా చేసుకుంటే మీకు కొత్త సంవత్సరంలో కూడా డబ్బు అనేది 4 దిక్కుల నుంచి దూసుకురావటానికి, మీరు మంచిగా ఎదగటానికి, మీరు పట్టిందల్లా బంగారం అవటానికి, 7 తరాలు కూర్చొని తిన్న తరగని సంపద మీ సొంతం అవటానికి ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని తీసేసి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి అద్భుతమైనటువంటి పరిహారాలుగా మనం చెప్పుకోవచ్చు. అర్థమైంది కదండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరుతుంది.
అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీకు విలువైనటువంటి ఎంతో సమాచారం అనేది అందుతుంది. మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.